మీరు గనక మతం మారుతున్నారు అంటే మీరు ఈ దేశానికి ద్రోహం చేస్తున్నట్టే. అదేంటండి అంత పెద్ద మాట అంటున్నారు అంటే గనక ఎందుకంటున్నానైతే వినండి. చెప్తాను వినండి. బేసిక్‌గా ఒక కంట్రీ నంబర్ 1 పొజిషన్‌లోకి ఎళ్ళాలి అంటే ఆ కంట్రీకి ఏది రాకుండా ఉండాలి అంటే యుద్ధం. యుద్ధం వచ్చింది అంటే ఒక కంట్రీ అనేది నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళదు. గెలిచినా వెళ్ళదు, గెలవకపోయినా వెళ్ళదు ఆ కంట్రీ అన్నది. ఇప్పుడు యుద్ధం అంటే ఏంటి? ఓన్లీ ఒక కంట్రీ మధ్య ఇంకో కంట్రీ కొట్టుకుంటేనే యుద్ధమా? కాదు. ఒకే కంట్రీలో ఉన్న ప్రజల మధ్య యుద్ధం జరిగినా అది యుద్ధమే. బేసిక్‌గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి అంటే గనక చైనా. చైనా మనం అందరం ఏమనుకుంటాం? చైనా మనం ఒకేసారి స్టార్ట్ అయిపోయాం డెవలప్షన్‌కి. చైనా అసలు డెవలప్ అయిపోయింది. చైనా తిరుగు లేకుండా అయిపోయింది. కానీ మనమేమో ఇంకా డెవలప్షన్ స్టేజ్‌లోనే ఉన్నాం అని. కానీ కాదు. మనం జస్ట్ ఒక హిస్టరీ బుక్ తిరగేస్తే గనక మనకు అర్థమైపోద్ది. గత 500 సంవత్సరాల్లో చైనా దాదాపుగా 9 సార్లు వరల్డ్ సూపర్ పవర్ అవ్వటానికి దాదాపుగా చెరువులోకొచ్చింది. అంటే నంబర్ 2 స్పాట్‌లోకొచ్చింది. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల అది మళ్ళీ కిందకి పడిపోయింది. అలాగా గత 500 సంవత్సరాల్లోనే దాదాపుగా 9 సార్లొచ్చింది. అంటే చూసుకోండి. మనం జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఆ 9 సార్లు ఎందుకు పడిందండి నంబర్ 1 స్పాట్‌లో కాకుండా అంటే, చైనాలో గత 500 సంవత్సరాల్లో 9 సార్లు యుద్ధాలు జరిగాయి. యుద్ధాలంటే ఏంటి? ఒక చైనా మీద బాంబులేసేయటమా? కాదు. ఇంటర్నల్ చైనాలో ఉన్న ప్రజల మధ్య యుద్ధాలు జరిగాయి. ప్రజల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతాయండి అంటే, బిలీఫ్. యుద్ధానికి జరిగే ఫస్ట్ కారణం ఏంటి అంటే గనక, బిలీఫ్ తర్వాత డబ్బు. బిలీఫ్ అంటే ఏంటి అంటే రిలీజియన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందువుని, ఇంకెవరో క్రిస్టియన్. లెట్స్ సే వాళ్ళు 50%, 50% ఈక్వల్ అయిపోయారు. సో, వాళ్ళు ప్రతి దానికి కొట్టుకుంటారు. అది కావాలని, ఇది కావాలని, ఇది కావాలని. సో, అందుకని యుద్ధం ఆపాలి. మన కంట్రీ అనేది నంబర్ 1 పొజిషన్‌లోకి ఎళ్ళకుండా ఆపాలి అంటే గనక చాలా చాలా పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్, పెద్ద పెద్ద పీపుల్ ఈ కంట్రీని ఆపాలి అంటే గనక కన్వర్షన్స్ చేయాలి అని చెప్పి హెవీ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఇండియాకి వస్తున్నాయి క్రిస్టియానిటీ తరపున. అందుకనే మిషనరీ స్కూల్స్, అందుకనే వేల మందిని కన్వర్ట్ చేయడానికి వాళ్ళ దగ్గరున్న మనుషులు అందుకనే వస్తున్నారు. ఎవరైనా కన్వర్ట్ చేసేవాళ్ళున్నా గానీ వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలియకపోయి ఉండొచ్చు. ఫైనల్‌గా సిల్వర్ అంటే గుర్రం సిల్వర్ ప్యాలెస్.